వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్టవ్ ఆన్ చేసి హైలో ఉంచాను. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. సన్ రైజ్ యాడ్ చేస్తున్నాను. ఇది బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అన్నమాట. సో టైట్ చేసే టైంలో లెమన్స్ ఒక 2 అయినాయి. 2 స్పూన్స్ 1 గ్లాస్ మార్నింగ్, తర్వాత 9:30కి ఒకసారి. సో మళ్ళీ ఇప్పుడు 1 అవర్ తర్వాత ఈ కాఫీ డికాషన్లో అయితే బటర్ లేదంటే గీ, ఇంకా అంటే కోకోనట్ ఆయిల్, ఈ 3 వెరైటీస్లో ఏదైనా ఒకటే కంటిన్యూ యూస్ చేయాలి. సో చీప్ అండ్ బెస్ట్ అంటే కోకోనట్ ఆయిల్ సజెస్ట్ చేస్తాను. అది వచ్చేసి 200 ఉంటుంది, 1 లీటరు. సో అక్కడ చిప్పలో మరబట్టిస్తారు, ఆడిస్తారు అంటారు కదా, బాటిల్స్ అమ్ముతారు, ప్యూర్ అనమాట. సో అలాంటివి యూస్ చేస్తే చాలా బాగుంటుంది. కొంతమంది మిక్సీ చేసి తర్వాత వేడి చేసి కప్లో తీసుకుంటారు. కొంతమంది డైరెక్ట్గా ఇలానే బాయిల్ చేసి కప్లోకి తీసుకుంటారు. గ్లాస్లోకి కాఫీ డికాషన్ తీసుకున్న ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఒక 2 లేదా 3 స్పూన్స్ యాడ్ చేయాలి. ఇది కాఫీ బీటర్. దీంతో ఇలా అంటే ఈ ఆయిల్ డికాషన్ మొత్తం మిక్స్ అయిపోతుంది. ఈ కాఫీ బీటర్ లేదు అంటే నో ప్రాబ్లం, వాటరు కాఫీ పౌడరు మిక్సీ చేయాలి. మిక్సీ చేసిన తర్వాత బాయిల్ చేయాలి. తర్వాత ఇట్లా పఫీగా ఉంటుంది కదా, కోకోనట్ ఆయిల్ యూస్ చేసి తాగేయటమే. దీన్ని బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటారు. సో పాలు లేకుండా అలా తాగొచ్చు. కొంతమంది ఇప్పుడు నేను ఫ్రెష్ క్రీమ్, పెరుగు మీద మీగడ అంటా కదా, సో ఆ 2 స్పూన్స్ పర్ డే, కాబట్టి ఒక్కసారైనా ఇలా 2 స్పూన్స్ యాడ్ చేసుకొని అలా అయినా తాగొచ్చు. సో మీరు ట్రై చేయండి. ఫర్ వెయిట్ లాస్ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.